అబ్బా నీసు వార్త శనివారం నాడు కూడా గీ వార్త ఏందన్నా అది కూడా మళ్ళీ తినే టైంకే అయితారని రాకముందే అయితారని తెప్పిస్తున్నారు కదా మీరు ఒక్కరోజు కౌసుకూర లేకుండా ఉండలేరు మీరు ఏంది నా సుంటోళ్ళు 100కి 2 ఉంటారా మరి ఎకరాలకు ఎకరాలు వండిస్తున్న కూరగాయలు ఎవరు తింటున్నట్టో ఆకాశరామన్న చావు రావురు అనుకుంటా తింటున్నాడా ఏమో నా ముచ్చటేమో కానీ మన తెలంగాణలో అందరూ మా సత్తిగాని లెక్కనే నీసుకు మరిగిండ్రట కాకుంటే మావోడు నేటుగా చెప్తాడు మీరు సాటుకు చెప్తారు కావాలంటే మీరే చూడండి ఏడ వెనకకు పోయినా తిండి కాడ తగ్గేదే లేదు మనం పీక్క తినాలే లోపుక తాగాలే ముక్క లేకుంటే ముద్దనే దిగది అయితారం ఏట కూర నడిమిట్ల కోడి కూర 2 రోజుల కోపారి గుడ్ల కూర అప్పుడప్పుడు చేపల కౌసు ఇట్లా తునుకలు సప్పరిచ్చుట్లా కొత్త రికార్డు కొట్టేసినాం గదేందంటే దేశంలా ఎక్కువ నీసు తినేది మనమేనట 100కి 98 మందిమి బొక్కలు కంకుతున్నమాట 2 మాత్రమే ముద్దపప్పుతోని సప్పడి భోజనం తింటుర్రట దేశంలో మనుషుల తిండిని మురక చూసే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంఘపోళ్ళు సర్వే చేసి చెప్పిండ్రు ఆడోళ్ళు బేస్తారం శనివారం సోమవారాలు పడతారు కాబట్టి మగోళ్ళ కంటే 4 షీయలు తక్కువ తింటారట మరి ఎట్లుంటాయి మన తానా చిన్న పేరంటాల నుంచి సురు చేస్తే పెండ్లి దాకా ఏది చేసినా యాటలు దిగాల్సిందే గంటడు తుణుకలు పడితే గాని దావతిలో బువ్వ తిన్నట్టే అనిపించదు మనోళ్ళకు ఎంత పెద్ద మోతెవరైనా దావతిలో మాంసం పెట్టకుంటే బికారిగాని కిందనే లెక్క కడతారు కిరాణం దుకాణాల కంటే ఎక్కువ గల్లికో 4 చికెన్ షాపులు 2 మటన్ షాపులే ఉండే అంటే ఉరికి అద్దకిలా తెచ్చుకొని ఆ పూట గోలిచ్చుకొని తింటివి మన తిండికి ఇక్కడ కోలు సరిపోక అమ్రికోలు చీకి పడేసిన చికెన్ లెగ్ పీసులు తెచ్చుకోబడుతుంది ఇంతేగా పడ్డాక ఫస్ట్ ర్యాంకు మనకే రాకుంటే ఇంకెవరికి వస్తుంది ఇట్లనే బొక్కలుగా అంకితమంటే దునియా రికార్డు కూడా మనమే కొట్టేస్తాం గన్లేం డౌట్ లేదు